నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రవంతి. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నా. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి, ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేనేం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనియకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఓకేనా అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రవంతి. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నా. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి, ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేనేం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనియకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఓకేనా అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రవంతి. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నా. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి, ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేనేం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనియకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఓకేనా అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నా పేరు శ్రవంతి. నేను ఫిష్ వెంకట్ వాళ్ళ కూతుర్ని మాట్లాడుతున్నా. ప్రభాస్ కాల్ వచ్చిందని చెప్పి, ప్రభాస్ హెల్ప్ చేసిందని చెప్పి అందరూ అంటున్నారు. అది ఫేక్ న్యూస్ అండి. నాకు ఒక కాల్ వచ్చింది, ప్రభాస్ పిఏ అని చెప్పినాడు. నేనేం చేశాను, పిఏ హెల్ప్ కావాలా అంటే కావాలంటే అని చెప్పిన. ఇంతవరకు కాల్ లిఫ్ట్ చేయట్లేదు. అది అమౌంట్ కూడా ఇవ్వలేదండి, 50 lakhs ఇవ్వలేదు. ఫేక్ అది. ప్లీజ్ అందరు న్యూస్ ఛానల్స్ అందరూ అది నిజం అనుకొని ఇచ్చే వాళ్ళని కూడా ఇవ్వనియకుండా చేసేస్తున్నారు. కొంచెం మాకు ఎలాంటి హెల్ప్ రాలేదు ఇండస్ట్రీ నుంచి. ఏది వచ్చినా కానీ నేను ఇన్ఫార్మ్ చేస్తాను నేను. ఓకేనా అండి, థ్యాంక్ యూ.